జాయ్ ఇన్ జీసస్ టీమ్. యేసులో ఆనందపు బృందం 15 సంవత్సరాలుగా మరి క్రిస్మస్ వేడుకలను ఈ గ్రామంలో నిర్వహిస్తూ మరి పగటిపూట అనేక మంది యవనస్తులకు దేవుని వాక్యం వినిపించే ఈ గొప్ప పనికి వారు పూనుకున్నారు అని విని మనసారా ప్రభుని స్తుతిస్తూ వారిని అభినందిస్తా ఉన్నాను. మరి 15 సంవత్సరాలుగా ప్రేమతో, ఐక్యతతో, భారంతో ఈ పని జరిగించడం, ఈ పని నిలవబడ్డం ఇది దేవుని యొక్క మహాకృపే. ఎందుకనంటే ఈ దినాలలో త్వరగా అసమాధానం, అనైక్యత వచ్చేటువంటి చెడ్డ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మరి 15 సంవత్సరాలుగా ఇంతమంది యవనస్తులు కలిసి ఈ మంచి పని వారు చేయగలుగుతున్నారు అంటే దాని వెనుక దేవుని కృపా హస్తం, కరుణా హస్తం ఉంది అని నమ్మి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ వేడుకల్లో చాలా మంది దేవుని దాసులు పెద్ద పెద్దాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా విన్నాను ఇప్పుడే. మరి జాయ్ ఇన్ జీసస్ టీమ్ వారు పెట్టే క్రిస్మస్ వేడుకల్లో మదనపల్లి రాజశేఖర్ గారు, సిద్దిపేట నుంచి అన్న ప్రకాష్ గారు, తర్వాత జాన్ వెస్లీ గారు, ఇంకా చాలా మంది పేర్లు చెప్పారు మనోళ్ళు. వీళ్ళంతా ఎంతో అనుభవం, వాక్య పరిజ్ఞానం ఉన్న దేవుని సేవకులు. మరి నా వంతుగా ఈ సంవత్సరం వారు నన్ను ఆహ్వానించడం అది ఎంతో సంతోషం. వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. గతించిన సంవత్సరమే రావలసి ఉంది. కానీ నాకున్న పనుల ఒత్తిడి వలన ప్రేమతో ప్రియుడు పిలిచినా రాలేకపోయాను. ఈ సంవత్సరం రాగలిగాను. మిమ్మల్నందరినీ చూడగలగడం సంతోషం. మిమ్మల్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది. నన్ను చూస్తే మీకేమనిపిస్తుందో? ఆలస్యంగా వచ్చి ఇంక మొదలెట్టడేంటీడు అని ఒళ్ళు మండిపోతుందా? ఓకే. చాలా సంతోషం. ఈ క్రిస్మస్ దినాలలో యవనస్తులుగా మీరు ఈ మంచి కూడిక కలిగి ఉండడం చాలా సంతోషం. నేను ఈ పూట అంటే రాత్రి కూడా మళ్ళీ వాక్యం చెప్పాల్సి ఉంది. ప్రియులు ఏర్పాటు చేసిన కూడికల్లో ఈ పూట ఒక యవనస్తుని యొక్క క్రిస్మస్ చెప్తాను. ఒక యవనస్తుని యొక్క క్రిస్మస్ చెప్తాను. బైబిల్‌లోంచి బైబిల్ తీయకుండా మీరందరూ చెప్పగలిగిన వచనమే మీతో చెప్పించి చిన్న ప్రార్థన చేసి నా ధ్యానాన్ని మొదలు పెడతాను. ఊహించండి, మీరంతా బైబిల్ తీయకుండా చెప్పగలిగిన వచనం ఏమై ఉంటదబ్బా? ఒక నిమిషం టైం ఇస్తాను. నేను అనుకున్నదే వచ్చింది అనుకునే వాళ్ళు చెయ్యెత్తి చూపించండి అప్పుడు. ఒక్క నిమిషం టైం ఇస్తాను. ఒకసారి ఊహించండి. బైబిల్ తీయకుండా మనమంతా చెప్పగలిగిన వచనం ఏమై ఉంటది అనేది ఊహించండి. నేను చెప్పిన తర్వాత అబ్బా! ఇదే అనుకున్నాను నేను. కరెక్ట్‌గా అన్న అదే వాక్యం తీయించినాడు అనే వాళ్ళుంటే అబద్ధం చెప్పకుండా చెయ్యెత్తి ఒక చెయ్యి గుండె మీద పెట్టుకొని మరో చెయ్యెత్తి చూపించండి. మీరు అబద్ధం ఆడితే గుండాకి చచ్చిపోతే పూడ్చి నాది కాదు. అమ్మా రెడీగా ఉన్నారా? ఆలోచిస్తున్నారా? చెప్పేస్తున్నాను. ఒక యవ్వనస్తుని క్రిస్మస్. అందుకొరకు మీకందరికీ తెలిసిన చాలా పరిచయం ఉన్న వచనం. రెడీగా ఉన్నట్టున్నారుగా? 23వ కీర్తన మొదటి వచనం. అదే అనుకున్నాను అనే వాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. ఉన్నారా ఇక్కడ? ఓకే. అబద్ధం చెప్పట్లేదు కదా? మంచిది. ఒక 3, 4 చేతులు లేచాయి. క్రిస్మస్ అన్నాడు. 23వ కీర్తన మొదటి వచనం ఏంటి అనుకుంటారేమో. అదే జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు బైబిల్ తీయకుండా చెప్పేసేయండి ఈ మాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియమైన తండ్రి, జాయ్ ఇన్ జీసస్ టీమ్ గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఈ మంచి కూడికలను వారు ఏర్పాటు చేసి వారు చైతన్యవంతులు అవ్వడం మాత్రమే కాకుండా అనేక మంది యవనస్తులను నీ వైపు ఆకర్షిస్తూ
ఇదివరకే నేను నమ్మిన వారిని స్థిరపరుస్తూ, వారు ప్రతి నెల ఆయా కూడికలు కలిగి ఉండి చేస్తున్న సేవను బట్టి మీకు వందనాలు. ఆ క్రమంలో ఆ ఒరవడిలో 2025 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం 15వ తారీఖు ఒక్క దినం యవనస్తుల కూడిక పగటిపూట, రాత్రి క్రిస్మస్ వేడుక మా ప్రియులు ఏర్పాటు చేయగా, మరి నేను రాగలిగాను. మీరు పంపారు. మీకు వందనాలు. నేను ఏమి చెప్పాలనో నా నోటికి నియమించి, నీ సిలువ చాటున మంటి పొరుగును నన్ను మరుగుపరిచి, మా ప్రియుల క్షేమం కొరకు మీరు వాడుకొనమని, రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి ఆత్మలో ఉజ్జీవం మీరు అనుగ్రహించి మీ కృపా కార్యం చేయమని, మా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణం చేయు దేవుడవని నీ వైపే చూస్తూ సహాయం కోరుతూ, క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన యవన తమ్ముళ్ళు, చెల్లాయిలు, ప్రస్తుతం మనం ఏ యుగములో జీవిస్తున్నామని అంటారు? హైందవ పరిభాషలో ఏమి యుగమది? కలియుగం. క్రైస్తవ పరిభాషలో ఇది ఏమి యుగమది? కృపాయుగం. సాంఘిక భాషలో ఇది ఏ యుగం అంటే ఎపో గ్లోమియా ఏజ్ అన్నారు. ఎపో గ్లోమియా ఏజ్ అనంటే అన్ని ఎరుగుదము అనే తరమట. గ్లోమి అంటే ఎరుగుదం, ఎపో అంటే అన్ని, మొత్తం అంతా తెరిచి ఉన్నాయి మా ముందు అన్నట్టుగా ఉన్నాయి. అందుకని దీన్ని ఎపో గ్లోమియా ఏజ్ అన్నారు. అన్ని మేము ఎరుగుదము అనే తరం ఈ తరం. యవనస్తులైన మీరు ఎంత చురుకైన వాళ్ళంటే, మీ ఐక్యూ ఎంతుంటదో, మీ జ్ఞానం ఎంతుంటదో మీతో చెప్పనా? మీరు చెవులతో చూస్తారు, కళ్ళతో వింటారు. అర్థమైందో లేదో? మీరు చెవులతో చూడగలరు, కళ్ళతో వినగలరు. అదేంటండి, ఇదేంటిది అని మీరు అనుకోకండి. అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారు, మన చెవికేం వినబడ్డం లేదు, వారి పెదాలు కదులుతున్నాయి, మీరు చూసి వాడు మాట్లాడుకుంటుంది ఏంటో చెప్పేటంత జ్ఞానం ఉంది మీకు. అక్కడేదో శబ్దం అయింది, మీరేం చూడలేదు, మీకది వినబడింది, అక్కడ ఏం జరిగిందో చూచినట్టు కూడా చెప్పేయగలరు మీరు. అందుకే యుగానికి ఏమన్నారంటే, కళ్ళతో వినగలిగిన యుగం, చెవులతో చూడగలిగిన యుగం, అతి తెలివితేటలు కలిగిన యుగం, అన్నీ ఎరిగిన యుగం మీ యుగం. మీ యుగానికి మాకు కొంత గ్యాప్ ఉంది. మాది మోడర్న్ ఏజ్, అంటే ఆధునిక యుగం. ఆధునిక యుగం దాటిన తర్వాత పోస్ట్ మోడర్నిజం వచ్చింది. ఆధునికాంతర యుగం అన్నారు. ఆధునికాంతర యుగం తరువాత ఇప్పుడు ఎపోగ్లోమియా అంటున్నారు. అంటే అన్ని ఎరిగిన యుగం అని ఇప్పుడు పేరు పెట్టారు. సరే, మీరు ఇంత తెలివితేటలు కలిగిన వారు, మీరు చాలా ఐక్యూ ఉన్నవారు, చాలా ఇంటెలిజెంట్ పిల్లలు, యవనస్తులు, యవన చెల్లాయిలు. అటువంటి యవనస్తులైన మీతో ఒక యవనస్తుని యొక్క క్రిస్మస్ నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. క్రిస్మస్ అనగానే సందేశాలు చెప్పబడతాయి, అవునా? అందుకే నిలబడ్డానుగా ఇప్పుడు. తర్వాత క్రిస్మస్ అనగానే సంకీర్తనలు చేయబడతాయి, అంటే పాటలు పాడబడతాయి. ఇంతవరకు మీరు చేసిన పని అది. తర్వాత పాటలు, ప్రసంగాలు, సంకీర్తనలు, సందేశాలు, ఈ రెండు క్రిస్మస్ లో ఉంటాయి. ఆ మొదటి క్రిస్మస్ నుంచి ఈ రోజు వరకు ఉన్న ఆ రెండే. క్రిస్మస్ చుట్టూ ఎన్ని పాటలు ఉంటాయో చెప్పలేము కదా. మరియ పాడింది ఒక పాట, ఎలిజబెత్ పాడింది ఒక పాట, జకరియా పాడాడు ఒక పాట, దేవదూతలు పాడారు ఒక పాట, సుమియోను అనే వృద్ధుడు పాడాడు ఒక పాట. అంటే యేసు జననము చుట్టూ పాటలే పాటలు. అందుకని క్రిస్మస్ చుట్టూ పాటలు ప్రియులారా నిండిపోయి ఉంటాయి. అలాగని ఎన్ని సందేశాలో చెప్పలేం. చూడండి, ఆ తూర్పు దేశ జ్ఞానులకు చుక్క ద్వారా సందేశం, అటు తర్వాత గొర్రెల కాపరులకు దేవదూతల ద్వారా సందేశం, మరియకు యోసేపులకు దేవుని దూతల ద్వారా సందేశం. ఎట్లా
మొత్తం క్రిస్మస్ చుట్టూ సందేశాలే సందేశాలు. కనుక సందేశాలు, సంకీర్తనలు అంటే పాటలు, ప్రసంగాలు బోల్డన్ని ఉంటాయి క్రిస్మస్ చుట్టూ. అయితే నేనొక యవనస్తుడు పాడుకున్న క్రిస్మస్ పాట. దీని వయసు 3000 సంవత్సరాలు. వింటున్నారా? 3000 సంవత్సరాల క్రిందటి ముసలి పాట. ఇది చాలా పాత పాట. కానీ ఇది క్రిస్మస్ పాట. అది ఒక ఆయన పాడుకున్నాడు. ఆ పాటలోంచి నేను మీకు క్రిస్మస్ సందేశం చెప్పాలని అనుకుంటున్నాను. సరే, ఈ క్రిస్మస్ వేడుక నిర్వహిస్తున్న ఆ టీం పేరేంటనుకున్నాము? జాయ్ ఇన్ జీసస్. జాయ్ ఇన్ జీసస్. యేసులో ఆనందం. యవనస్తులుగా ఉన్న ప్రతి వారు యవన ప్రాయంలో జీవితం ఆనందంగా ఉండాలి అని అనుకుంటాము. అందులో తప్పేమీ లేదు, అనుకోవాలి కూడా. అయితే ఈ క్రిస్మస్ పాడుకుంటున్న, ఈ పాట పాడుకుంటున్న వ్యక్తి ద సీక్రెట్ ఆఫ్ జాయ్ ఈజ్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆనందానికి రహస్యం అని పాడాడు పాట. ఆ పాటలో 6 చరణాలు ఉన్నాయి. 6 చరణాలు నేనేం చెప్పలేను. 6 చరణాలు చెప్పాలంటే ఆ రోజులు మీటింగులు పెట్టాలి ఈళ్ళు. ఎందుకంటే ఒక చరణంలోనే ఒక సందేశం ఉంటుందన్నమాట. సరే, ఫస్ట్ లైన్ ఒక్కటే చదివాం కదా, అందరం చూడకుండా చెప్పేశాంగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సరే, ఈ పాట దావీదు రాశాడు అని మీకు తెలుసు. ఇది 3000 సంవత్సరాల క్రిందటి పాట. అంటే యేసు క్రీస్తుకు పూర్వమే 1000 సంవత్సరాలకు ముందు పాడబడిన పాట. ఇప్పుడు 2000 సంవత్సరాలు ప్రభొచ్చాక అయిపోయింది. అందుకే 3000 సంవత్సరాల క్రిందటి ముసలి పాట, పాత పాట అని నేను అన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ పాటలో ఈ లైన్ మనం ధ్యానం చేయక మునుపు, ఈ లైన్ లో ఉన్న క్రిస్మస్ మనం ధ్యానం చేయక మునుపు ఆనందం కొరకు ఆరాటాలు చెప్తాను మీకు. మరి ఎవరో కాదు, ఈ పాట రాసినటువంటి వ్యక్తి దావీదు యొక్క కుమారుడే. ఆనందంగా జీవితం ఉండాలని ఆరాటపడి ఆనందం కొరకు కొన్ని అన్వేషణలు చేశాడు, పరిశోధనలు చేశాడు. ఏది ఉంటే ఆనందంగా ఉండొచ్చు, ఏది అనుభవిస్తే ఆనందంగా ఉండొచ్చు అని ఆనందం కొరకు అతను అన్వేషణ చేశాడు. ఈయన క్రిస్మస్ మనకు అర్థం కాక మునుపు ఈయన కొడుకు చేసిన ఆనందం కొరకైన అన్వేషణ ముందు మనకు తెలియాలి. అది నేపథ్యం, అది బ్యాక్గ్రౌండ్ నా సందేశానికి. కనుక వినండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆయన ఎవరో కాదు, రాజైన చెప్పండి సొలొమోను. ఆనందం కొరకు ఆరాటపడి జీవితం ఆనందంగా ఉండాలని అన్వేషణ మొదలుపెట్టి కొన్ని ప్రయత్నాలు ఆయన చేశాడు. ఏ ప్రయత్నం ఏమి తెచ్చిందో నేను చూపించి చివరికి మనం ఎక్కడికి వచ్చేద్దాం. సరే, మొట్టమొదట సొలొమోను అనుకున్నాడు, జీవితం ఆనందంగా ఉండాలి అంటే నేను బాగా డబ్బులు సంపాదించాలి అని ఆనందం కొరకైన అన్వేషణ సంపదల్లో చేశాడు. ఎంత సంపాదించుకున్నాడో చెప్పనా? చూడండి, చూపిస్తాను మీకు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. గమనించారా? నా కొరకు నేను వెండి బంగారాలను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. ఆ రోజున సొలొమోను బాగా డబ్బులుంటే ఆనందంగా ఉండొచ్చు అని ఎలా అనుకుంటున్నాడో, ఈ రోజున యవనస్తులు కూడా బాగా డబ్బులుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది అని మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు యవనస్తులు ఈ రోజుల్లో. అందుకనే డబ్బులు సంపాదించడం కొరకు అడ్డమైన గడ్డి కరుస్తున్నాము, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళుతున్నాము, చేయరాని ప్రయాణాలు చేస్తున్నాము. మొత్తానికి డబ్బులు సంపాదించాలి అని ఆరాటం బాగా పెంచుకుంటున్నాం. నిజమే, డబ్బులు బాగా ఉంటే ఆనందంగా ఉంటుందని బోల్డ్ అంత డబ్బు సంపాదించుకున్నాడట. ఆయన చెప్పిందే, నేనేం నా సొంత మాటలు చెప్పలేదు. వెండి బంగారాలు సంపాదించాను, రాజులు సంపాదించే సంపదలన్నీ సంపాదించేశాను, మరి తృప్తి ఆనందం వచ్చిందా బాబు అంటే ఆయనే చెప్పాడు. చూడండి, మీ కొరకే చదువుతున్నాను. ఒక పేజీ వెనక్కి తిప్పండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది.
ప్రసంగి 5:10. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే అన్నాడు. నేను ఎంత సంపద సంపాదించాను, ఇన్ని వెండి బంగారాలు సంపాదించాను, కానీ జీవితానికి తృప్తి రాలేదు, నాకేమి ఆనందం చేకూర్చబడలేదు. కనుక నేను ఆనందం కొరకు సంపదల్లో వెతకడం అది తప్పుడు ప్రయత్నం అని ఆయన చెప్పుకున్న మాటే మీతో చెప్పాను. తమ్ముళ్ళు ఆలకించండి, చెల్లాయిలు ఆలకించండి. బాగా డబ్బులుంటే ఆనందం ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ బాగా డబ్బులు సంపాదించినటువంటి ఆ మధ్య చనిపోయిన వింటున్నారా టాటా ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాడు. ఎంత ఆస్తి అతనికి ఉందో, కానీ చివరికి ఆనందం లేకుండా ఎట్లయిపోయినాడో ఆయన చెప్పిన స్టేట్మెంట్ బాగా వైరల్ అయ్యింది ఈ మధ్య వాట్సాప్స్ లో. కనుక సంపదలు ఆనందాన్ని తెచ్చిపెట్టవు, సంపదలు సంతృప్తినివ్వలేదు, అందుకే ఆనందం ఇతనికి రాలేదట. సరే, రెండో ప్రయత్నం ఏం మొదలు పెట్టాడంటే, సరే సంపదల్లో ఆనందం రాకపోతే బాగా జ్ఞానం సంపాదిస్తా, జ్ఞానాన్ని బట్టైనా ఆనందం వస్తుందని విపరీతమైన జ్ఞానం సంపాదించాడట. ఆయన సంపాదించిన జ్ఞానం అంతా ఒక చోట రాసింది, మీకు చూపిస్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథానికి రండి, మీకు చూపిస్తాను. రాజులు మొదటి గ్రంథం ఇలా రాసి ఉంది, తమ్ముళ్ళు చూడాలి. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32 నుంచి ఇలా ఉంది చూడండి, చదువుతున్నాను. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను, మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు ఇస్సోప మొక్కనే గాని చెట్లన్నిటి గూర్చి అతడు వ్రాసాను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అన్నిటిని గూర్చి అతడు రాశాను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. గమనించారా? ఇలా చెప్తాను వినండి. గోడలో మొలిచే ఇస్సోపు మొక్క, నాచు మొక్క చిన్నది, లెబానోన్లో పెరిగే దేవదారు వృక్షం చాలా పెద్దది. అంత పెద్ద చెట్టు నుంచి ఇంత చిన్న మొక్క వరకు చెట్లన్నిటి గురించి కూడా రాశాడట ఆయన. అంటే వింటున్నారా మీరంతా? వినండి, ఆయన వలన ఏమండి ఒక సబ్జెక్టే బయటకు వచ్చిందన్నమాట. తరువాత ఆయన సముద్రంలో ఉన్న జలచరాలు, జంతువులు, ప్రాకు పురుగులు, మృగాలు అన్నిటి గురించి రాశాడంట. అంటే బయాలజీ ఆయనే రాశాడు, జువాలజీ ఆయనే రాశాడు, జంతు శాస్త్రం ఆయనే రాశాడు, వృక్ష శాస్త్రము ఆయనే రాశాడు. తర్వాత 1005 కీర్తనలు రచించాడట. తరువాత 3000 సామెతలు చెప్పాడంట. వింటున్నారా మీరంతా? సామెత చెప్పాలంటే జ్ఞానం ఉండాలి, సామెత విప్పాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనోడు సామెత చెప్పలేడు, జ్ఞానం లేనోడు సామెత విప్పలేడు. విప్పాడలో మీకు ఎంత జ్ఞానం ఉందో ఒక సామెత చెప్తాను, మీరు విప్పండి చూద్దాం. ఇక్కడ ఉన్నారా మీరంతా? గోలెం, గొట్టం, అవురుగడ్డలో బౌరుబిల్లి ఏంటో చెప్పండి. గోలెం, గొట్టం, అవురుగడ్డలో బౌరుబిల్లి ఏంటో చెప్పండి కదా. మా జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో అమ్మమ్మలు, నాయనమ్మలు ఈ ఆడపిల్లలు పిలిచి, వస్తే రావే తలదూతాను, నీ తల్లో పేర్లున్నాయి, పేర్లు తీస్తాను రావే అని అంటే, ఈ పిల్ల తల్లో పేరు పెట్టేసని 10 మందికి తెలిస్తే మనవరాలు కొంచెం అవమానానికి గురవుతుందని నాయనమ్మలు, అమ్మమ్మలు ఎట్లా పిలుస్తారంటే, గోలేం గొట్టం అవురుగడ్డలో బౌరుబిల్లు తీస్తాను రావే అని పిలిచేవారట. గోలేం అంటే పొట్ట, గొట్టం అంటే పీక, అవురుగడ్డ అంటే జుత్తు, అందులో బౌరు బిల్లు అంటే వాళ్ళ తలకాయలోనే పేనుకొచ్చింది అంటారు. ఇవన్నీ చూసారు? అర్థమవుతుందని చెప్పే మాట. ఇది విప్పాలి అంటే మళ్ళీ జ్ఞానం ఉండాలి, చెప్పాల్సిన కూడా జ్ఞానం ఉండాలి. అలాంటిది 3000 సామెతలు చెప్పగలిగినాడనంటే ఎంత జ్ఞానవంతుడో ఈ పెద్ద మనిషి. మరి ఎంత జ్ఞానం సంపాదించావు కదా, నీకు ఆనందం వచ్చిందా? సంపదలు సంపాదించావు, సంతృప్తి రాలేదు, ఆనందం పోయింది నీకు. ఇప్పుడు జ్ఞానం సంపాదించావు, సంతృప్తి వచ్చిందా, మరి నువ్వు ఆనందంగానే ఉన్నావా అంటే ఆయన మాటే చూపిస్తాను రండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి.
నేను ప్రతి రిఫరెన్స్ 2 సార్లు చెప్తున్నాను. కొంతమంది రాసుకుని వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి. ప్రసంగి 1:18 చూడండి ఏమన్నాడంటే, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్యను అభ్యసించిన వానికి అధిక శోకము కలుగును. ఆ! ఇంత జ్ఞానం సంపాదించాను గాని నాకేం మిగిలిందిరా బాబంటే దుఃఖము, శోకమే మిగిలింది గాని నాకు ఆనందం రాలేదు అన్నాడు. ఈ రోజున చాలా మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చాలా జ్ఞానం సంపాదించేయాలి. ట్విట్టర్‌లో ఏదో చదివేయాలి. ఎక్స్‌లో ఏదో చదివేయాలి. టెలిగ్రామ్‌లో ఏదో చదివేయాలి. ఫేస్‌బుక్‌లో ఏదో చూసేయాలి. యూట్యూబ్‌లో ఏదో వినేయాలి. వాట్సాప్‌లో ఏదో చదివేయాలి. జ్ఞానాన్ని సంపాదించేసుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించేసుకోవాలి. జ్ఞానం కొరకు ఎంత ఆకలి పెరుగుతుందో ఈ రోజుల్లో. కానీ అధిక విద్యను అభ్యసించిన వానికి వాని జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధికమైన జ్ఞానము కలిగి ఉండడం వల్ల అధికమైన శోకమే మిగిలిపోయింది నాకు అన్నాడు. ఇది ఎక్స్‌పీరియన్స్. ఇది అనగనగా అని చెప్పే కథ కాదు. ఇది అనుభవం. ఇది అనుభవం. ఇశ్రాయేలీయులకు 3వ రాజైన సొలొమోను పొందిన అనుభవం. సంపద సంపాదించాను, ఆనందమొచ్చి చచ్చింది గాదు. జ్ఞానము సంపాదించాను, ఆనందము రాలా నాకు. ఇప్పుడు 3వ ప్రయత్నం మొదలుపెట్టాడు. తాను చేసిన 3వ ప్రయత్నం ఏంటనంటే విలాసవంతమైన జీవితం, లగ్జూరియస్ లైఫ్. ఈ రోజు యవ్వనస్తులు కూడా ఎంత లగ్జరీకి అలవాటు పడ్డామనంటే లగ్జరీతో బతికితే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. ఈయన కూడా అలాగే అనుకున్నాడు. లగ్జరీ కొరకు అతను చేసిన పనులు చూపిస్తాను చూడండి. ప్రసంగి 2:4 ఇలా రాసి ఉంది. నేను గొప్ప పనులు చెయ్యబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనాలు వేయించుకుంటుని. అయిపోలేదు ఇంకా. 8వ వచనంలో 2వ భాగంలో నేను గాయకులను, గాయకురాండ్రను నేను సంపాదించుకుంటుని. అంటే మంచి ఖరీదైన ఇల్లు. అమ్మ వింటున్నారా? తర్వాత మంచి ఖరీదైనటువంటి పరుపు. ఏమంటే చక్కగా మంచి సంగీతం వినిపించే సంగీత కళాకారులు, నాట్యమాడేటువంటి మంచి నాట్యగత్తెలు. వింటున్నారా? శృంగారవనాలు. అలాగనే ప్రియమైన స్నేహితులారా, ద్రాక్ష తోటలు, శృంగారవనాలు మొత్తం అంతా వేయించుకుని లగ్జరీతో బతికేద్దాం అనుకున్నాడట. వినండి వినండి ప్రియులారా, అంటే శ్రవణానందం తీరాలి అంటే ఏదో వింటూ ఆనందించాలి. నేత్రానందం తీరాలి అంటే ఏదో చూస్తూ నేను ఆనందించాలి. అలాగనే పడుకున్నప్పుడు మంచి పరుపుల మీద పడుకోవాలి. నేను ఉంటున్నప్పుడు పెద్ద ఇంట్లో నేను ఉండాలి. అప్పుడు ఆనందం వస్తుందని విలాసవంతమైన జీవితం మొదలు పెట్టాడట. మరి వచ్చిందా ఆనందం? ఆయన అన్న మాట చూపిస్తాను. మన సొంత మాటలు ఆలోచించొద్దు ఈ పూట. ఆయన ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి 2:11లో అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నీ నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకటి గాలికి ప్రయాసపడినట్టుగాను అగిపడెను. మంచి ఇల్లులు కట్టా, మంచి తోటలు నాట, శృంగారవనాలు పెట్టుకున్న నాట్యగత్తెలు, గాయకులు, సంగీత కళాకారులు ఇవన్నీ ఉన్నా గాని నాకేమీ ఆనందం రాలేదు అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు వచ్చినాయి? సంపదలో ప్రయత్నించాడు, ఆనందం రాలేదు. జ్ఞానంలో ప్రయత్నించాడు, ఆనందం రాలేదు. ఇప్పుడు విలాసవంతమైన జీవితంలో ప్రయత్నం చేశాడు, ఆనందం రాలేదు. 3 ప్రయత్నాలు అయిపోయినాయి. ఇక లాభం లేదు అని 4వ ప్రయత్నం మొదలు పెట్టాడు. ఏమిటి 4వ ప్రయత్నం అంటే ఎక్కువ మంది ఆడాళ్లతో అక్రమ సంబంధాలు మనం కలిగి ఉంటే ఆనందం వచ్చేస్తుంది. ఆడదిచ్చే సుఖముతో నేను ఆనందంగా ఉండొచ్చు అనుకున్నట్ట. అనుకుని చూపిస్తాను రండి. ఏం చేశాడు ఈ పెద్ద మనిషి? రాజులు మొదటి గ్రంథం చదువుతున్నాను చూడండి. రాజులు మొదటి గ్రంథం చదువుతున్నాను 11వ అధ్యాయం 2వ వచనం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును దేవుని నుంచి తిప్పేశారట.
అక్క, చెల్లి, తమ్ముడన్న వింటున్నారా? 700 మంది రాజకుమార్తెలైన భార్యలున్నారట. 300 మంది ఉపపత్తులున్నారట. వెరస నీకెంతమంది అయ్యారురా బాబు అంటే 1000 మంది ఉన్నారన్నమాట. వింటున్నారా లేదా? నాకు ఒకే భార్య. ఏప్రిల్ నెల 12వ తారీఖు అమ్మాయి పుట్టినరోజు. వింటున్నారా లేదా మీరు? ఏప్రిల్ నెల రాగానే అప్పుడప్పుడు అడుగుతా ఉంటది. ఏప్రిల్ 12 ఎక్కడ ఉంటున్నారు? ఏప్రిల్ 12 ఎక్కడ ఉంటున్నారు అని. ఏదో ఇంట్లో ఉంటానని ప్రేమతో అడిగింది అనుకునేరు మీరు. నా బర్త్‌డేకి ఉంటున్నారా లేదు అని అడుగుతుందన్నమాట. సరే దగ్గరకు రాగానే ఏప్రిల్ 12 ఉంటున్నారు కదా అంటే, ఏప్రిల్ నెల అంటే వేసవి కాలం వచ్చేస్తుంది కదా! అక్కడక్కడ దేవుని పని మీటింగ్‌లు ఎట్లుంటాయి. నీ ఇంట్లో ఎక్కడుంటాను, ఎక్కడో వెళ్తుంటాను. అడుగుతుంటే ఉంటున్నారా మీరు? ఆ రోజు నా బర్త్‌డే కదా అంటది. నేనెప్పుడున్నానని అంటాను. అయిపోయింది జవాబు. ఎప్పుడున్నానని? పెళ్ళైన రోజు నుంచి ఏప్రిల్ నెలలో ఎక్కడో ఒక దేవుని పనికెళ్ళిపోతున్నాం గదా! మళ్ళీ బర్త్‌డేని ఇంట్లో కూర్చొని కేక్ కత్తిరించుకొని హ్యాపీ బర్త్‌డే టు యూ అని పాడుకోవడం మనం లొల్లిలమా? ఆ! 50 సంవత్సరాలు పైనేసేసుకొని పెద్ద వయసుకొచ్చేసాం. ఇంకా పుట్టినరోజులేంటి? నేనెళ్ళాలి కదా అని అంటాను. ఎళ్ళిపోతాను ఎక్కడికో పరిచర్యకి. ఏప్రిల్ నెల 11వ రాత్రి 12 గంటలు అవ్వగానే ఫోను చేసి విష్ యూ హ్యాపీ బర్త్‌డే చెబుదామని నేను ఫోను చేస్తే ఫోను స్విచ్ ఆఫ్. ఫోను పలకదు. మళ్ళీ ఉదయాన్నే ఫోను చేస్తా. మళ్ళీ ఫోను స్విచ్ ఆఫ్. ఫోను పలకదు. అంటే ప్రార్థన చేసుకుందామని సంఘస్థులు, సేవకులందరూ హ్యాపీ బర్త్‌డే అక్కని పలకరిస్తారని ఎందుకు ఊరికే డిస్టర్బ్ అవ్వడం అని ఆపేస్తుందిలెండి. పోనీ నేను పలకరించడానికైనా ఫోన్ ఆన్ చేసి ఉంచాలి గదా! తర్వాత ఎవరినో పిలిచి అమ్మ కొంచెం అక్కగా ఫోన్ ఇవ్వండి. నేను బర్త్‌డే గ్రీటింగ్ చెప్పలేదింకా అంటే వాళ్ళు ఇవ్వగానే నేను హ్యాపీ బర్త్‌డే అమ్మాయి అంటాను. అనగానే థాంక్ యూ అంటదనుకుంటున్నారా? అందదు. విష్ యూ హ్యాపీ బర్త్‌డే అంటే అంటది. అంటే అర్థం ఏంటన్నమాట? అలిగిందన్నమాట. ఆ! ఆవిడ ఒక్కది ఆ ఒక రోజు బర్త్‌డేకి ఇంట్లో లేనని కొంచెం అలిగి, మీరు దేవుని సేవలో ఉన్నారు గదా! పర్వాలేదులెండి ప్రార్థన చేసుకున్నాను. మీరు దేవుని పనిలో ఉండండి అనేస్తుంది వెంటనే. కానీ ముందేమో థాంక్ యూ అనే మాట లేకుండా అందంటే కొంచెం అలిగిందన్నమాట. అసలు ఒకే భార్య, ఒకే రోజు ఆ బర్త్‌డేకి ఉండకపోతే ఆమె అలిగితే అంత బాధేసిందే. 1000 మందితో ఎట్లా సచ్చినాడో ఈ పెద్ద మనిషి. ఆ! 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులతో ఎట్లా సచ్చాడో అందుకే తన అనుభవం చెప్పాడు. చూపిస్తాను చూడండి. ఆడాళ్ళతో సంబంధాలు పెట్టుకొని సుఖం అనుభవిస్తే ఆనందం వస్తదనుకున్నాడే, ఏమొచ్చాయిందో ఆయనే చెప్పాడు. చూపిస్తాను రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26 వచనం చదువుతున్నాను. ఆనందం కాదు ఏదో వచ్చింది చూడండి ఇక్కడ. 7:26 ఇలా రాసి ఉంది. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఒకదాంతో అయితే ఈ అనుభవం వచ్చుండకపోను ఇతగాడికి. 1000 మందితో సంబంధాలు పెట్టుకొని బతికేశాడు కదా! సుఖం వస్తుందనుకుంటే దుఃఖం వచ్చిందిప్పుడు. అంటాడు ఎవడు ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన ఆడదుందే మరణము కంటే అధికమైన దుఃఖం కలిగించేదది అన్నాడు. ఆనందం వస్తుందని ఎంతమంది ఆడాలతో సంబంధం పెట్టుకుంటే నాకొచ్చింది మళ్ళీ దుఃఖమే కదా అంటున్నాడు. తమ్ముళ్ళు వింటున్నారా? చెల్లాయిలు వింటున్నారా? ఎన్ని ప్రయత్నాలు వచ్చినాయి? సంపదలో ప్రయత్నించాడు, ఆనందం రాలేదు. ఆ జ్ఞానములో వెతికాడు, ఆనందం రాలేదు. విలాసవంతమైన జీవితంలో వెతికాడు, ఆనందం రాలేదు. ఆ! ఇప్పుడేమో ఏవండీ అక్రమ సంబంధాలను వెతికాడు, జ్ఞానం రాలేదు. ఇక చివరికొకటి మిగిలిపోయింది. అదేంటనంటే బాగా తాగేస్తే ఆనందం వస్తదనుకున్నాడు. వింటున్నారా లేదా? ఈరోజు యవనస్తులు కూడా అలాగే అనుకుంటున్నారు. మీరు మంచి యవనస్తులేమో గాని, మా విశాఖపట్నం మా వైపు చూస్తే ఆడి వయసు ఇంకా ఇంటర్మీడియేట్ వరకొచ్చింది. వాడికి 17 కూడా రాలేదు. అప్పుడే వాడు మందు బాబయిపోతున్నాడు. అలాగనే మందు కూడా మత్తు చాలడం లేదని గంజాయి కూడా మరిగేస్తున్నారు మా తమ్ముళ్ళు. ఆ మధ్య నేను కోనసీమ వెళ్తే ఒక ముసలాయనొచ్చి ఏడుస్తున్నాడండి. ఇట్లా గుండు బాధేసుకొని ఏడుస్తున్నాడు. నా కూతురు, అల్లుడు నాకు వాళ్ళ పిల్లల్ని అప్పగించి వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి పనికెళ్ళారండి. వీడేమో చెడ్డ స్నేహాలకు మరిగాడు. ఆ! గంజాయి కొంచెం తాగేసి ఆ నలుగురు కుర్రోళ్ళు సముద్రంలోకెళ్ళారంట. ఆడెక్కడికెళ్తున్నారో ఆళ్ళకర్థం కాడు. మత్తు.
గంజాయి మత్తు. సముద్రంలోకి వెళ్ళాక ములిగారు. చివరికి ఆ ముగ్గురులో ప్రియులారు ఒకడే బతికాడు, ముగ్గురు చచ్చారు. నలుగురు పిల్లల్లో చచ్చిన వాళ్ళలో ఈయన మనవడు ఉన్నాడట. నా కూతురికి చెప్పుకోలేకపోయానండి, నా కూతురు వచ్చింది. నా అల్లుడికి చెప్పుకోలేకపోయానండి. నమ్మి నీకు అప్పగించావు నాన్న నా కొడుకుని. మామయ్య నన్ను నీకు అప్పగించావు కదా మామయ్య గారు నా కొడుకుని సరిగా పెంచలేదని అటు కూతురు అటు అల్లుడు ఏడుస్తుంటే ఏడవలేక బాధపడి ఆ తరువాత వారం అక్కడేదో మీటింగ్ జరిగితే వచ్చి ఇలా గుండె బాదుకుని ఏడుస్తున్నాడు పెద్ద ఆయన. మత్తు. ఈ రోజున యవనస్తులు చాలా మంది ప్రియులారా, అయితే తాగుడు లేకపోతే గంజాయి మత్తెక్కు బతుకుదాం అనుకుంటున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మీకు తెలుసో తెలియదో ఒకవైపు నుంచి మతం మత్తెక్కిస్తున్నారు, మరోవైపు ఇలాంటి మత్తు పదార్థాలు మత్తెక్కించేస్తున్నారు యవనస్తులకు. ఈ మత్తెక్కిన కుర్రాళ్ళు ప్రశ్నించలేరు, ఆలోచించలేరు, భవిష్యత్తు కొరకు ప్రణాళికలు వేసుకోలేరు. వీళ్ళు అధోగతి పాలైపోతారు యవన తరం. భారతదేశానికి పట్టిన గతిదే ఇప్పుడు. మతం మత్తుతో ఏది ఆలోచించడు. అరే, రూపాయి విలువలు పడిపోతున్నాయి, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, ఏమండి నిరుద్యోగం ప్రబలిపోతా ఉంది, యువతకు ఉద్యోగాలు రావటం లేదు, అలాగని యవనస్తులు భవిష్యత్తులు పాడైపోతున్నాయి. రాబోయే రోజుల్లో యవనస్తులుగా మేమేమైపోతామో అనే ఆలోచన యవనస్తులు లేదు. అయితే మతం మత్తు లేకపోతే మత్తు పదార్థాల మత్తు. సరేలేండి, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు గాని ఈయన సంగతి అదే. బాగా తాగడం మొదలెట్టాడట. ఈ తాగుబోతులకే మైదా రోగము గాని నేను తాగుడు భలే గట్టిగా చెప్పుకుంటారు. తాగేసి వీళ్ళు తాగుడు గురించి భలే చెప్పుకుంటారు. వింటున్నారా? ఈయన చెప్పుకున్నాడు అట్లా. ఎట్లా చెప్పుకున్నాడు చూడండి, 2వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3వ వచనంలో చివరి మాట, నా దేహమును ద్రాక్షారసముతో ఆనందపరుచుకుందునని సంతోషపరుచుకుందునని మతహీనత యొక్క సంగతంతి గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటున్న. బాగా తాగినాడంట. ద్రాక్షారసము చేత ఏమంటే ఆనందిస్తానని సంతోషిస్తుంది నా దేహం అని తాగాడంట. ఈ తాగబోతోళ్ళు సంగతి చెప్పనా, క్వార్టర్ కొట్టేన పడలే చూసావంటాడు. వీడు గోపెద కొట్టాలి ఎవడొచ్చి, అప్పుడు కింద పడి వీడు క్వార్టర్ కొట్టేన పడలేదు చూసావా, వీడు పెద్ద ఘనకార్యం సాధించినట్టు, దేశాన్ని పెద్ద ఉద్ధరించినట్టు, వాడు కుటుంబానికి ఏదో మేలు చేసినట్టు, తోటి యవనస్తులకి ఏదో ప్రయోజనకరం బతికినట్టు. క్వార్టర్ కొట్టేన పడలేదు చూసావా, గోపెద కొట్టాలి ఆడికి, నేల మీద పడున్నాం. వింటున్నారా లేదా మీరు? ఈయన కూడా అలాగే నా దేహమును ద్రాక్షారసముతో సంతోషపరుచుకుందామని బాగా తాగినానన్నాడు. బాగా తాగేవలేసి బాబు ఆనందం వచ్చిందా? చూడండి ఏమొచ్చిందో. ఆయన మాటలే మన మాటలొద్దు. ఆయన ఏమంటున్నాడు చెప్తాను చూడండి. 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో తాగి 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 ఏమొచ్చిందో చెప్తున్నాడు చూడండి. 29వ వచనం నుంచి 23, 29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి కారణము లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దు పుచ్చు వారికే కదా. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా అగుపడగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. పిమ్మటను సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె కాటు వేయను. విపరీతమైనవి నీ కన్నులు కనబడను. నువ్వు వెర్రి మాటల పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకుని వాని వలె ఉందువు. వాడ కొయ్యి చివరన పండుకుని వాడి వలె అయిపోతావు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నామె దెబ్బలు పడిన నాకు తెలియలేదు. నేను ఎప్పుడు మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును, మళ్ళీ తాగుదును అనుకుంటాడంటే తాగుబోతాడు. చాలా స్పీడ్ గా చదివానుగా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి కారణం లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ఎవడు వెర్రి మాటలు పలుకుతాడు. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఒక తాగుబోతాడు ఫోన్ లో నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మీరు చెప్పారంటే నా భార్య వచ్చేస్తుందంట, మీరు ఒక మాట చెప్పండి అంటే, నేనేమో అంతకుముందు ఒక 4 రోజుల కిందట ఫోన్ చేశాడు, అతని భార్యకి ఫోన్ చేశాను. ఏమ్మా మీ ఆయన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినావట అన్నాను.
అంటే మా బ్రాంచ్ చర్చ్ ఎక్కడ బోర్డర్ లో ఉంటది, మాకు దగ్గరలో ఉండదు అది. ఆ చర్చ్ మెంబర్ అయినా మా మా బ్రాంచ్ కాబట్టి ఆ పాస్టర్ గారు చెప్తే నేనేం తగువ తెరచలేను, సోమానికి ఫోన్ చేయని నాకు చేశాడు వాడు. చేస్తే సరే ఉండి మాట్లాడతానని భార్యతో మాట్లాడాను. ఆడేమో పెద్ద నంగనాచులా ఇదే ఫస్ట్ గొడవ అన్నట్టు చెప్తున్నాడండి నంగనాచోడు. ఆ? ఇప్పుడే నా భార్య వెళ్ళిపోయినట్టు, ఇప్పుడే ఏమండి ఆ తగు వచ్చినట్టు చెప్తున్నాడు. ఆ భార్య ఫోన్ చేశాను, ఏమమ్మా నీ భర్తను వదిలిపెట్టి పోయామంట, ఏమైంది నీకు, నీ పిల్లలిద్దరు హాస్టల్లో ఉన్నారు, నీ కూతురు భర్తనేంటే కదా, మరి నువ్వు రాలేదని వాడు ఎదురు చూస్తున్నాడట, పిల్ల ఏడుస్తుందట, ఏంటమ్మంటే అది ఏం చెప్పమంటారు, ఇది మొదటిసారి కాదు. ఉదయం లేవగానే తాగుడుకు పోతాడంట, మళ్ళీ రాత్రింటికి వచ్చినోడు తాగే మైకంతో వస్తాడట, పిల్లల భవిష్యత్తు చూడడంట, ఏ పని చేయడంట. నేను ఏదో పని చేసుకుని పిల్లల ఫీజు కట్టుకొని చదివించుకుందామంటే నువ్వు పని చేయడానికి వీల్లేదంటాడంట. అమ్మ పెట్టదు, అడుగు తినానివ్వదు. ఈ తాగుబోతు తాగుముచ్చోడు ఇది పని చేయడంట, పని చేసే భార్య ఏమో పనికి వెళ్ళకూడదంట, మరి ఇంటికి పోషణ మాత్రం తేడంట. దెబ్బలాట పెట్టుకుంటే చెదగొట్టేశాడట. అన్న ఇలా కొట్టడం ఇది మొదటిసారి కాదు, ఈసారి నాకు ఎముకలు ఇరిగిపోతాయా అన్నట్టు కొట్టాడు. ఇక నేను దగ్గర ఉండడం అనవసరం, వచ్చేసాను, ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు ఈ పని చేశాడు. చివరికి పోలీసులు చెప్పారు ఇలా చేసావంటే నేను లోపల వేసేస్తామని అన్నా కూడా మళ్ళీ మొదలెట్టాడన్నా. ఇక పోలీసులు చెప్పినా భయపడలేదు, బంధువులు చెప్పినా భయపడలేదు. ఈడక మారుతానంటాడు, మారడు. కుక్క తోక వంకరలాగా తాగుబోతు బతుకోడు వంకర బతుకుతారు ఇల్లు. తాగుబోతున్న బతుకు వంకర బతుకులు. సరదాగా ఉంటుందని తాగుదాం, మందు పడదాంరా అంటాడు ఒకడు వచ్చి, కొట్టు, అది పిమ్మట సర్పములాగా నిన్ను కాటేస్తుందట. నేను చెప్పలా, ఈ పెద్ద మనిషి చెప్పాడు. పిమ్మట సర్పం వలే కాటు, మానరు అంటే మానలేకపోతున్నాడు. భార్య దూరం అయిపోయింది, పిల్లలిద్దరు హాస్టల్లో ఉన్నారు, ఇప్పుడు వంటకి ఎవరు లేరండి, నేనేమో అడుగు తినాల్సి వస్తుంది, ఇక్కడ నా పరిస్థితి బాగులేదండి, మీరు చెప్పేయండి బాబు వచ్చేస్తుంది అంటున్నాడు. నేను చెప్పేస్తాను సరే, మళ్ళీ ఏదో చేస్తే మళ్ళీ ఏదో జరిగితే స్వామి గారు అల్లమంటే వెళ్ళాను, నా పిల్ల నన్ను నిందిస్తుంది, నువ్వు రాసిస్తావా, ఏమీ చెయ్యనేనంటే రాసిస్తానంటున్నాడు వాడు దొంగమొకవాడు. తాగుడు మాంటంట, తాగుడు మానుతానయ్యా, సేవకుడుగా నీకు మాట ఇస్తున్నాను, నేను ఈ ఊరి నుంచే వెళ్ళిపోతాను, నా చుట్టూ తాగుముచ్చి వెదవలే, వీళ్ళ వలన నాకు తాగుడుకు దూరంగా ఉందామన్నా వచ్చేస్తుందండి, నేను ఊరు వదిలిపోతాను, ఎక్కడే నన్ను పెట్టండి, నేను నా భార్య పిల్లలు బతుకుతాం, ఈ మాటలు లేవు. చూసారండి, ఇది ఎందుకు ఈ మాట అన్నానంటే, తాగుబోతోడి మాటలు నీటి మీద రాతలు ఒకలాగుంటాయి. నీటి మీద రాత తర్వాత కనబడదు, ఈ తాగుబుచ్చోల మాటలు తర్వాత నిలబడరు వీళ్ళు. బాగా తాగంటాడు, అనవసరమైన శ్రమలు తెచ్చుకున్నాను, అనవసరమైన దుఃఖం తెచ్చుకున్నాను, అనవసరమైన దెబ్బలట్లు తెచ్చుకున్నాను, అనవసరమైన చింత తెచ్చుకున్నాను, అనవసరమైన దెబ్బలు తిన్నాను నేను, అనవసరమైన గుడ్డోళ్ళలాగా తడుగుకుంటున్నాను నేను, నా బతుకు ఎట్లా అయిపోయింది అంటున్నాడు. తమ్ముళ్ళు వింటున్నారు అనుకుంటున్నాను, మత్తెక్కి బతకండి, మేల్కోవలసిన రోజులు వచ్చాయి, మీ భవిష్యత్తులు కూలిపోతున్నాయి. ఈ దేశంలో యువతకు భవిష్యత్తు లేనటువంటి దుష్ట దినాలు మీకు దాపరించబోతున్నాయి. మా తరం మీద గతించిపోతుంది, కానీ మీరు వస్తున్నటువంటి భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన రోజులు ఎదుర్కోవలసిన దుష్ట దినాలు వచ్చేస్తున్నాయి. పాలిటీషియన్స్ బాగలేరు, రాజకీయ నాయకులు బాగలేరు, ఈ దేశంలో మన క్షేమాన్ని కోరేటువంటి వారుగా లేరు ఈ రోజున. వాళ్ళు స్వార్థపరులైన రాజకీయాలు చేస్తూ వారి క్షేమము, వారి బంధువుల క్షేమము, వాళ్ళ కులాల క్షేమం కోరుకుని నీతిమాలిన నాయకులయ్యారు ఈ సొసైటీలో, ఈ దేశంలో. మీ భవిష్యత్తు ఏమవుతుందో మేల్కోండి, మత్తెక్కకండి. మీ మత్తు మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు మీరు, సర్పమలాగా కాటేస్తుంది. అర్థమైందా, వ్యర్థమైందా? ఏంటి ఊపిరాడనట్టుగా బాధేస్తున్నానా? చెప్పండి. సంపదలో వెతికాడు ఆనందం, దొరకలేదు. జ్ఞానంలో వెతికాడు ఆనందం, దొరకలేదు. విలాసవంత జీవితంలో వెతికాడు, దొరకలేదు. తర్వాత అక్రమ సంబంధాల్లో వెతికాడు, దొరకలేదు. చివరికి తాగుడులో వెతికాడు, దొరకలేదు. ఇన్ని పిచ్చి ప్రయత్నాలు ఎందుకు చేశాడు ఈ పెద్ద మనిషి?
ఒక విడ్డూరం చెప్పనా, ఈయన వంటి జ్ఞానవంతుడు ఈయన కంటే ముందెవడో పుట్టలేదట, ఈయనంత జ్ఞానవంతుడు ఈ తర్వాత ఎవడో పుట్టబోడు అని దేవుడే చెప్పాడు. ఇంత జ్ఞానం గడించిన పెద్ద మనిషి, చెల్లి తమ్ముడన్న వింటారా చెప్తాను, వాళ్ళ నాన్న పాడుకున్న క్రిస్మస్ పాట మర్చిపోయాడు ఈడు. అందుకనే తప్పుడు స్థలాలలో ఆనందాన్ని వెతికాడు, సరైన స్థలంలో ఆనందాన్ని వెతకలేకపోయాడు. వాళ్ళ నాన్న పాడుకున్నాడు ఒక పాట, ఏమన్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏంటి ఈ పెద్ద ఆయన పాడుకున్న పాట? ఆయన అడుగుదాం, బాబు దావీదన్నా ఆనందంగా జీవితం అంటే, చాలా ఆనందంగా ఉంది నా జీవితం, చాలా తృప్తిగా ఉంది నా జీవితం. నీ ఆనందానికి నీ తృప్తికి రహస్యం ఏంటో చెప్పవా అంటే, నా ఆనందానికి నా తృప్తికి రహస్యం ఏంటనంటే, నాకొక వ్యక్తి దొరికాడు. చెప్పండి, ఎవరు దొరికాడు? నాకొక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? యెహోవా. క్రైస్తవులు యెహోవా యెహోవా అంటామే. యెహోవా అంటే అర్థం ఏంటో చెప్పనా? వినండి, నేర్చుకోండి. యెహోవా అనగా స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. అనగా స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవడి వలన పుట్టినోడు కాదు, అతను ఎవరి వలన సృష్టించబడినోడు కాదు. ఎవడి వలన పుట్టుంటే పుట్టినోడు దేవుడు అనుకుందాం, ఎవరి వలన సృష్టించబడి ఉంటే సృష్టించినోడిని దేవుడు అనుకుందాం. కానీ యెహోవా ఆయన స్వయంభవుడు, ఆయనే సృష్టికర్త. ఆయన ఉనికిగా మరి ఎవడూ కారణం కాదు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం ఇప్పుడు. అది యెహోవనగా మొదటి అర్థం స్వయంభవుడు, తన ఉనికిగా తానే కారణం, ఆయన ఉనికిగా మరి ఎవడూ కారణం కాదు. రెండో మాట చెప్తాను, యెహోవా అంటే రెండవ అర్థం ఏంటో చెప్పనా ప్రియులారా? ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే నిన్న ఉన్నాడు, నేడు కూడా ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. అందుకే ఆయన పేరు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు అని పేరు. ఆయన పేరు అల్ఫా మరియు ఒమేగా అనే పేరు. నేను చిన్ననాటి నుంచి ఎప్పటి వరకు కొన్ని దేవుళ్ళ గురించి ఎరుగుదను. నేను చిన్నప్పుడు విన్న దేవుడు ఈ రోజేంటో మా ప్రాంతాల్లో వినబడ్డల్లా ఆ దేవుళ్ళ పేర్లు. ప్రపంచంలో కూడా చాలా దేవుళ్ళు దేవతలు అనేవారు లేచారు, వాళ్ళ పేర్లు కనుమరుగైపోయినాయి, వాళ్ళు లేరన్నట్టుగా అయిపోయిందో తరానికి వచ్చేసరికి. కానీ ప్రియులారు, యెహోవా ఎవరో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము ఎల్లకాలము ఉండేవాడు. చప్పట్లు కొట్టే స్తోత్రం చెబుదామా? ఆయన ఎవడు స్వయంభవుడు మాత్రమే కాదు, ఆయన నిత్యుడు. ఇది రెండో అర్థం. మూడో అర్థం చెప్తాను వినండి. యెహోవా అనగా ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు అంటే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి ఆయన. తమ్ముళ్ళు వింటున్నారా? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి ఆయన. నేను యేసు ప్రభు నమ్మకం వలుపు నాకు సినిమాలు పిచ్చి ఉండేది. నేను ఎక్కువగా ఇష్టపడే సినిమాలు ఏంటనంటే విఠలాచార్య డైరెక్షన్ సినిమాలే. కృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, అక్కినే నాగేశ్వరం చూసేవాడిని కానీ పెద్ద ఇష్టం కాదు. నరసింహరావు అని ఒక ఆయన హీరోగా ఉండేవాడు, అన్ని విఠలాచారి సినిమాలే. ఆయన డైరెక్షన్ లో రాజుల కథలు అన్నమాట. ఒక ఆవిడ నెత్తి మీద ఇలా మంట వచ్చేస్తుంటే వంట వండేసుకుంటా ఉంటది, అది దెయ్యం అన్నమాట. ఒక ఆవిడ నోట్లోంచి పాముల కథలు తీస్తా ఉంటది, ఎవరంటే దెయ్యం అన్నమాట. అలాంటి దెయ్యాల కథలు, రాజుల కథలు తీసేవాడు విఠలాచారి గారు. విఠలాచార్య డైరెక్షన్ సినిమాలంటే రాజుల కథలే ఉంటాయి, దెయ్యాల కథలే ఉంటాయి. అందులో రాజు ఇట్లా అంటాడు అన్నమాట, ఎవరక్కడ అంటాడు. వచ్చినోడు ఎట్లా రావాలి? చిత్తం మహాప్రభు అని రావాలి. ఆ ఈ పని చెయ్యి అని పంపుతాడు రాజు. ఎట్లా పోవాలి వాడు? చిత్తం ప్రభు అని పోవాలి. ఎందుకంటే ఆయన చక్రవర్తి, ఆయన రాజుల రాజు. చిత్తం అనాలి తప్ప తిరిగి ప్రశ్నించకూడదు. మరి విఠలాచార్య డైరెక్షన్ సినిమాలోనే ఒక సార్వభౌముడికి అంత ఏమండి హోందాతనం ఇస్తే, ఎవడి సృష్టినే సృష్టించి తన నోటి మాట చేత సమస్తాన్ని ఏలుచున్న ఈ సార్వభౌముడైన దేవుడు తన చిత్తము చెప్పున సమస్తమును జరిగించుకున్నవాడు, ఆయన ముందు చిత్తము ప్రభువా అనడం ఎందుకో ఈనాటి మనుషులకు రావడం లేదు. ఇలా ఊహించండి, ఎవరక్కడని పిలిచారు, వచ్చినప్పుడు చిత్తం ప్రభుని రావాలంతే. అంతేగాని ఏంట్రా రాజా అట్లా నేలగతున్నావేంటి అన్నాం అనుకోండి, రాజును గౌరవించని వీడికి రావటం లేదు, ఈడు పీక తీసి కోటగుమ్మాన్ని కట్టండి అంటాడంట రాజు. సార్వభౌముడు ముందు చెప్పవలసిన మాట చిత్తము ప్రభువా. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు?
యెహోవా అనగా స్వయంభవుడు, యెహోవా అనగా నిత్యుడు, యెహోవా అనగా సార్వభౌముడు, యెహోవా అనగా పరిశుద్ధుడు. యెహోవానైన నేను పరిశుద్ధుడను అన్నాడు. పరిశుద్ధుడైన వాడు పాపమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడట. పరిహాసాన్ని కూడా అబద్ధమాడలేడు, సరదా కూడా సరసమాడలేడు, పరిహాసానికి కూడా వినండి ప్రియ, పరుషమైన మాట వాడడు ఆయన. ఆయన మహాపరిశుద్ధుడు, పాపమని చూడలేనంత నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు. ఇలా చెప్పనా, యుగ యుగాల నుంచి ఆయన సన్నిధిలో ఉన్న శరాపులు అనబడిన దూతలే ఆయన పరిశుద్ధతను చూడలేక రెండు రెక్కలతో కళ్ళు కప్పేసుకుని, రెండు రెక్కలతో కాళ్ళను కప్పేసుకుని, రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? ఈ రోజున మనం యెహోవా మాట తేలిగ్గా పలుకుతున్నాం కానీ ఆ రోజుల్లో ఇది దేవుని యొక్క అతి పరిశుద్ధ నామం అట. గాడ్స్ సాక్రెడ్ నేమ్ అని అంటారు. యెహోవా అనే పదం పలకాలంటే శాస్త్రులు ఆ రోజున్న పరిచయలు భయపడేవాళ్ళు. అది రాయాలి అని అంటే వారు స్నానం చేసి కళ్ళం కూడా కడిగేసి కొత్త సిరాతో యెహోవాని రాసేవాళ్ళట. అంత పరిశుద్ధ నామం ఆయన నామం, యెహోవా అనే నామం. ఎందుకంటే చెప్పనక్కల ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? మొదటి మాట ఏంటి చెప్పండి? యెహోవా అనగా స్వయంభవుడు, యెహోవా అనగా నిత్యుడు, యెహోవా అనగా సార్వభౌముడు, యెహోవా అనగా చెప్పండి పరిశుద్ధుడు. ఆయన నాకు దొరికాడు. ఏమయ్యా దావీదు, నీ కడుపున పుట్టిన కొడుక్కి అతను దొరకలా? దొరుకుంటే ఆనందం అక్కడ వెతుకుని ఉండేవాడేమో, మరి నీకేమైనా దొరికాడన్నావు, దొరికితే ఆనందం వచ్చిందంటే లేదు లేదండి, ఆ యెహోవా నా కాపరిగా వచ్చాడు. యెహోవా అనే పదం పరలోక సంబంధమైన పదం, కాపర్ అనే పదం భూ సంబంధమైన పదం. యెహోవాగా ఆయన పరలోకవాసి, కాపరగా ఆయన భూలోకవాసి. ఆ యెహోవా కాపరగా రావడానికి కన్యమరియ పొట్టను తీసుకొని ఆ పొట్టలో మనలాంటి రక్త మాంసాలు ధరించి శరీరధారిగా బయటకు వచ్చాడు. అదే క్రిస్మస్. అమ్మా వింటున్నారా? స్వయంభవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు కన్యమరియ పట్టలో రక్త మాంసాలు తీసుకొని శరీరధారికి లోకానికి వచ్చాడే, అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే చొక్కా కాదు, క్రిస్మస్ అంటే చెట్టు కాదు, క్రిస్మస్ అంటే గుర్రెలు కాపర్లు కాదు, క్రిస్మస్ అంటే జ్ఞానులు కాదు, క్రిస్మస్ అంటే కానుకలు కాదు. క్రిస్మస్ అంటే సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, స్వయంభవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు శరీరవతి లోకానికి వచ్చాడు. ఎట్లొచ్చినాడంటే నా కాపరిగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇప్పుడు చెప్తాను వినండి. ఆ యెహోవా, ఏ యెహోవా? ఇట్లానండి ఒకసారి, ఆ యెహోవా నా కాపరిగా వచ్చాడు. నా అనే మాట తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు కాపరి గురించి చెప్పాలి. దేవుడు తన్ను తాను మనుషులను పరిచయం చేసుకున్నప్పుడు కాపరిగానే పరిచయం చేసుకున్నాడు. మీరు ఇర్మియా గ్రంథం గాని యేస్కేలు గ్రంథం గాని చదివితే దేవుడు తన ప్రజలకు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు కాపరిగానే పరిచయం చేసుకున్నాడు. అయితే మరి కొంచెం ఎక్కువ వివరణిస్తాను. ఆ యెహోవా నా కాపరైనాడు. ఇది నా ఆనందానికి కారణం. ఎలా వచ్చింది ఆనందం తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, కాపరిగా వస్తే ఎట్లాంటి కాపరి ఆయన? ఆ యెహోవా కాపరిగా వచ్చినప్పుడు 3 రకాల కాపరైనాడు. వరుసగా చూపిస్తాను రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని, గుడ్ షెపర్డ్. ఇది ఒక మాట. ఎవరంటమ్మా ఆయన? మంచి కాపరి. అది గుర్తుపెట్టుకోండి, వివరణిస్తాను. కొంచెం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనానికి రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం ఇలా ఉంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఎవరటమ్మా ఆయన? గొప్ప కాపరి. అక్కడేమో మంచి కాపరి, ఇక్కడేమో గొప్ప కాపరి. అక్కడేమో గుడ్ షెపర్డ్, ఇక్కడేమో గ్రేట్ షెపర్డ్. గుర్తుపెట్టుకోండి పదాలు.
తర్వాత వివరణ ఇస్తాను. ఇంకొక మాట ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 పేతురు 5:4 ఏముంది అంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఏం కాపరంట ఆయన? ప్రధాన కాపరి, గ్రాండ్ షెపర్డ్. ఇంగ్లీష్ లో 3 జీలు గుర్తు పెట్టుకోండి. గుడ్, గ్రేట్, గ్రాండ్, అంతే. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆ యెహోవా కాపరిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన పనిచేయడానికి వచ్చాడు. అమ్మ ఆలకిస్తున్నారా? మంచి కాపరిగా ఏం సేవలు చేస్తాడు? గొప్ప కాపరిగా ఏం సేవ చేస్తాడు? ప్రధాన కాపరిగా ఏం సేవ చేస్తాడు? ఈ 3 మనకు అర్థం కావాలంటే మనమందరము కలిసి ఏదెను తోటకు వెళ్ళాలి. వస్తారా సస్తారా? చెప్పండి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా తోటకి. ఆ తమ్ముడు పేపర్ ఇయ్యమ్మ, తీసుకుంటాను. రాసుకుంటున్నావుగా, పేపర్ లేదు, ఇబ్బంది పడుతున్నావు. చెప్పండి చెప్పండి. ఏ కాపరి చెప్పండి? మంచి కాపరి, ఆ తర్వాత గొప్ప కాపరి, ఆ తర్వాత ప్రధాన కాపరి. ఆ యెహోవా కాపరిగా వచ్చినప్పుడు ఈ 3 రకాలుగా రావడం ఏంటో అర్థం కావాలంటే మనమంతా ఏదేను తోటకు వెళ్ళాలి. ఏమని అడిగాను? చివరిగా వస్తారా చస్తారా? ఇక మేమేం సస్తాంరా బాబు, నీ వెనకాల వస్తాం పదా అన్నట్టు కూర్చున్నారు కొంతమంది. రండి నాతో కలిసి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? వాళ్ళు ఒప్పాడు అంటారా, అమీనాబాద్ అంటారా? చెప్పండి, ఎక్కడున్నాం మనం? ఏదైనా తోటలో. వెరీ గుడ్, ఏదైనా తోటలో ఉన్నాం. సరే, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చెయ్యక మునుపు లేనివి పాపం చేశాక మొదలైనవి ఉన్నాయి. ఆదాము హవ్వలు పాపం చేయక ముందు అవి లేవు. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత ఒక 3 లోకములోకి వచ్చాయి. చెప్తాను ఏంటో. అందులో మొట్టమొదటిది ఏంటంటే, పాపం వల్ల వచ్చిన జీతం, ద పెనాల్టీ ఆఫ్ సిన్. అంతకు ముందు లేదు. ఎందుకు లేదంటే పాపం ఇంకా ప్రవేశించలా ఏదైనా తోటలో. ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో పాపం వల్ల వచ్చిన జీతం లోకములో అడుగు పెట్టేసింది. ఇదొకటి. రెండవది, అంతకుముందు పాపం యొక్క అధికారము ఈ లోకములో లేదు. పాపం ఎవడి మీద అధికారం చలాయించేస్తుంది, పాపం ఎవడి మీద తన శక్తిని చూపించేస్తుంది అనేది లేదు. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత పాపం యొక్క అధికారం మొదలయ్యింది ఈ లోకములో. ఇది 2. మొదటిదేమో పెనాల్టీ ఆఫ్ సిన్, రెండవదేమో పవర్ ఆఫ్ సిన్. మొదటిదేమో పాపం యొక్క జీతం, రెండవదేమో పాపం యొక్క అధికారం. మూడోది చెప్తాను వినండి. మూడవదేంటి అని అంటే, అంతవరకు లేనిది ఆదాము హవ్వలు పాపం చేయగానే మొదలైంది. మూడవది పాపం యొక్క వాతావరణం. అంతకుముందు లేదు. పరిపూర్ణమైన ఏదైనా తోట. ఆదాము హవ్వల్ని కూడా దేవుడు ఎంతో పరిపూర్ణంగానే చేశాడంటండి. పాపం యొక్క కాలుష్యము లేదు, పాపం యొక్క వాతావరణము లేదు. ఈ మాట సొలొమోను కూడా చెప్పాడు. చూపిస్తాను చూడండి. ప్రసంగి 7:29లో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించిన గాని వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు సృష్టించినప్పుడు వారు యథార్థవంతులే. పాపం యొక్క జీతము లేదు, పాపం యొక్క అధికారము లేదు, పాపం యొక్క కాలుష్యము లేదు. ఏ రోజునైతే పాపం చేశారో వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారంట మనుషులు. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఇప్పుడు ఏమడుగు పెట్టాయి? పాపం వల్ల వచ్చిన జీతం, పాపం యొక్క అధికారం, పాపం యొక్క వాతావరణం, 3 సృష్టిలోకి వచ్చేసాయి. అంతకుముందు ఆ 3 కనబడలా. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. ఆ యెహోవా కాపరిగా లోకానికి ఎందుకు వచ్చినాడనంటే, పాపం వల్ల వచ్చిన జీతం ఏంటో మీరు చెప్పారు ఇందాక. చెప్పండి, అదేంటి? మరణం. మనుషుల మీద ఏలుబడి చేస్తున్న పాపం వల్ల వచ్చిన జీతమైన మరణం. దాని నుంచి మనుషులు విడిపించడానికి, మరణించడానికి వచ్చిన మంచి కాపరి ఆయన. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అర్థమైందా విషయం? పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆ మరణం కింద బతుకుతున్న మనుషులు విడిపించడానికి, మరణించడానికి వచ్చినటువంటి కాపరి ఆయన, మంచి కాపరి. అందుకని నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టను? ప్రాణం పెట్టును అన్నాడు. అయిపోయింది. ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికే పుట్టాడు. హీ వాజ్ బోర్న్ టు డై. చావడానికే పుట్టాడు ఆయన.
చావడానికే పుట్టాడు ఆయన. పాపం వల్ల వచ్చిన జీతం వలన మరణపాత్రులమైన మనుషుల్ని విడిపించడానికే పుట్టాడు ఆయన. రెండో సంగతి ఏంటనంటే, ఇప్పుడు పాపం వల్ల వచ్చిన జీతమైన మరణం కొర మరణించిన ప్రభువుని నమ్మిన తర్వాత మన దేవుని బిడ్డలమైతే వేరొక దీవిలో దేవుడు మనల్ని పెట్టలా, వేరొక దేశంలో మనల్ని పెట్టేలా. ఇక్కడే ఉన్నాం మనం. యేసు ప్రభు నమ్మాం, ఆయన దేవుడు అని అర్థమైంది, ఆయన వెంబడిస్తున్నాం. ఇదే లోకం, ఇదే శరీరం, ఇదే సాతాను, ముగ్గురు మన మీద పనిచేస్తుంటే పాపం యొక్క శక్తి మన మీదకి పనిచేస్తా ఉంది. మన శరీరం పాపానికి లాగుతుంది, మన చుట్టూ ఉన్న లోకం పాపానికి లాగుతుంది, మన విరోధి అపవాది కూడా నేను పాపం చేయించడానికి వాడు లాగుతూ ఉంటే వినండి చెప్తాను, అక్కడ కూర్చొని గొప్ప కాపరిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. పాపం యొక్క అధికారం నుంచి మనం విడుదల పొందాలని ప్రతిరోజు, పాపం యొక్క శక్తి నుంచి విడుదల పొందాలని ప్రతిరోజు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రతి దినము విజ్ఞాపన పని చేస్తున్నాడు. ఆయన గొప్ప కాపరిగా, మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు, గొప్ప కాపరిగా ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందో వ్యర్థమైందో? ఏదో ఒకటి చెప్పండి అమ్మ, తల భయం వేస్తుంది. మంచి కాపరికి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఏదో ఒక రోజున ఆయన పాపం వాతావరణంలోంచి, పాప కాలుష్యములోంచి మనల్ని బయటకు తీసుకుని వెళ్ళిపోవడానికి ఆయన ప్రత్యక్షమవుతాడట. ఆయన పేరు ప్రధాన కాపరి. పాపం వల్ల వచ్చిన జీతం నుంచి కాపాడడానికి మంచి కాపరి, పాపం యొక్క అధికారం నుంచి విడిపించడానికి గొప్ప కాపరి, పాప వాతావరణం నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రధాన కాపరి. మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు, గొప్ప కాపరిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కానయ్యాడు. మన ఎంత నిరీక్షణ ఏంటో తెలుసా అండి? యేసు మన కొరకు ప్రత్యక్షం అవుతాడు. ఈ క్రిస్మస్ బాలుడు అనుకొని చిన్న చూపు చూడొద్దు. ఇంకా తొట్టెలో లేడు, తొట్టు చుట్టూ మీరేం తిరగొద్దు. తొట్టులో చెప్పుడో మరియా శమ్మలు తీసేశారు. మరియా యోసేపు తొట్టులో తీసేసి ఐగుప్తు తీసుకెళ్లారు. అట్ని తీసుకొచ్చి నజరేతులో పెంచారు. తర్వాత ఆయన ఎవడు సేవకు వచ్చాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, సిలువలో చనిపోయినాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు, 40 రోజులు శిష్యులుతున్నాడు, అందరు చూస్తున్న పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా పసిబాలునిగా చూడొద్దు ఈ క్రిస్మస్ లో. అర్థమవుతుంది చెప్పే మాట. ఎవరాయనంటే నా పాపం యొక్క జీతానికి మరణించడానికి వచ్చిన మంచి కాపరి, నా మీద పనిచేస్తున్న పాపం యొక్క అధికారం నుంచి నన్ను విడిపించడానికి వచ్చిన గొప్ప కాపరి, నన్ను పాప కాలుష్యంలోంచి తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చిన రాబోతున్న ప్రధాన కాపరి. గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, గ్రాండ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్ పని ఏంటనంటే పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి కాపాడతాడు. గ్రేట్ షెపర్డ్ పని ఏంటనంటే పవర్ ఆఫ్ సిన్ నుంచి కాపాడతాడు. గ్రాండ్ షెపర్డ్ పని ఏంటనంటే పొల్యూషన్ ఆఫ్ సిన్ నుంచి నన్ను కాపాడతాడు. స్వామి అన్న, ఇవన్నీ నూతన నిబంధనలో చూపించి చెప్తున్నావు, దావీదుకి అర్థమై ఉంటుందంటావా? క్రిస్మస్ పాట పాడుకున్నాడు అంటావే, ఇవన్నీ దావీదుకి అర్థమై ఉంటుందంటావా అని మీరంటే, అదేంటో మనకు అర్థం కాలేదు కానీ దావీదుకి అర్థమైపోయింది. ఎలాగ అర్థమైందో చెప్పనా మీకు? 23వ కీర్తనకు ముందున్న కీర్తన ఏంటో చెప్పండి అమ్మా. 23కు ముందు 22. ఎంత బాగా చెప్పారు. మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. స్వయం అభినందన. బాగా వచ్చాయి లెక్కలు మీకు. 23 తర్వాత ఉన్న కీర్తన ఏంటి? 24వ కీర్తన కదా, గుర్తుపెట్టుకోండి. 22వ కీర్తన మొదటి వచనం ఏంటో చెప్పండి నాకు. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి. ఇది ఎవరి మాట? ఇది ప్రాణం పెట్టే మంచి కాపరి మాట. శిలువ మీద ఈ మాట అన్నాడుగా మంచి కాపరి, నా దేవా, నా దేవా, నన్నేల నీవు విడనాడితివి అంటూ ఆయన అంటాడు కదా. ప్రియులారా వినండి, వినండి. నా బలము ఎండిపోయి చిల్లపింకాయను, నా నాలుక నా దవడ అంటుకొని ఉన్నది, నా వస్త్రాల కొరకు వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకాలు చీట్లేసినారు. ఎవరి మాటలువి? మంచి కాపరి మాటలు. శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు మంచి కాపరి దగ్గర జరిగిన సంఘటనలు అవి.
కనుక 22వ కీర్తన మంచి కాపరి కీర్తన అయితే 23వ కీర్తన ఇది గొప్ప కాపరి కీర్తన. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. అక్కడ ఉండి ఆయన సేవ చేస్తున్నాడంట గొప్ప కాపరిగా. 23వ కీర్తన అది గొప్ప కాపరి కీర్తన. మనకు అర్థం అలా దావీదుకి అర్థమైంది. 24వ కీర్తన చూడండి, 7వ వచనం ఏముందో, గుమ్మములారా మీ తలల పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలసౌర్యముల గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తండి. వచ్చేస్తున్నాడు ఆయన. ఇది ప్రధాన కాపరి కీర్తన. పాప కాలుష్యము నుంచి తన పిల్లలు తీసుకువెళ్ళడానికి వచ్చే ప్రధాన కాపరి ప్రత్యక్షత. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మంచి కాపరి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరి ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రధాన కాపరి ఏం చేస్తాడు? ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ చెప్పనా? మంచి కాపరి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరి ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రధాన కాపరి ఏం చేస్తాడు? ప్రత్యక్షమవుతాడు. ఇదంటే క్రిస్మస్ లో ఉన్న ఈ పిల్లాడి గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం. అప్పుడు వస్తుంది అన్నమాట, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ అంటే అర్థం చెప్పండి నాకు. ఆడెవడో అనమన్నాడు, మా వెనకాల నేడు అంతే. హ్యాపీ క్రిస్మస్ అంటే సంతోషంగా క్రీస్తుని ఆరాధిద్దాం, అది ఒక దశ. రెండు, జాయ్ఫుల్ క్రిస్మస్, అది రెండో దశ. ఆనందిద్దాం క్రీస్తుని ఆరాధించి. మెర్రీ అన్నాం, అది మహానందం. మహానందంతో క్రీస్తుని ఆరాధిద్దాం, మెర్రీ క్రిస్మస్, అది చివరి దశ. హ్యాపీ క్రిస్మస్ తాగిపోయే వెంటన్నా మెర్రీ క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడంలో ఆనందం ఆగిపోయే వెంటే మహానందం వచ్చింది ఇప్పుడు మాకు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనకి మహానందం అంటే, నేను పాపములో పుట్టిన వాడను, పాప పనులు చేసిన వాడను, నరకానికి ప్రయాణం చేస్తున్న వాడను, జీవితాన్ని పాడు చేసుకున్న వాడను. నా పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి పుట్టాడు. పాప అధికారం నుంచి నన్ను విడిపించడానికి ఆయన గొప్ప కాపరే విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పుట్టాడు. పాప వాతావరణం నుంచి నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళిపోవడానికి ఆయన రాజ్యానికి ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. అర్థమవుతుందని చెప్పే మాట. పెనాల్టీ సిమ్ పోవాలంటే గుడ్ షెపర్డ్ పని అర్థం అవ్వాలి. పవర్ ఆఫ్ సిన్ నుంచి బయటకు రావాలంటే గ్రేట్ షెపర్డ్ పని మనకు అర్థం కావాలి. పొల్యూషన్ ఆఫ్ సిన్ నుంచి విడుదల పొందాలంటే గ్రాండ్ షెపర్డ్ పని అర్థం కావాలి. ఇప్పుడు దావీదు అన్నమాట చూడండి, యెహోవా కాపరి అన్నాడా, నా కాపరి అన్నాడా? లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నా కాపరి. ఈ రోజున చాలా మంది ఏమంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఇది చెప్పడం పెద్ద కష్టమైన పని కాదు, నాకు ప్రభు అని చెప్పడం కష్టం. యేసు అందరికీ కాపరే అని చెప్పడం పెద్ద కష్టమైన పని కాదు. నా కాపరని చెప్పని నీ సొంతమైపోవాలి. ఎవరు ఒక బ్రదర్ గారు పాడారు, సొంతమైపోవాలి, నేను నా యేసును సొంతమైపోవాలి, యేసు నాకు సొంతమైపోవాలి. యేసుని సొంతమయ్యాడా? ఇది ఆయన నీ కాపరేనా? నీకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? వినండి, ఆయనతో సరైన సంబంధం పెట్టుకోవడం లేదు కానీ యెహోవా నా కాపరని ఇస్తున్నారు మన వాళ్ళు. ఏమైనా చెప్తాను వినండి, సంబంధం కలపడం అంటే ఎట్లుండాలో. ఇంట్లో ఉన్న పిల్లాడికి ఆకలిస్తుంది, అమ్మా ఆకలైపోతుంది కొంచెం అన్నం పెట్టని అడిగాడు. ఎవరు? ఇంట్లో ఉన్న పిల్లగాడు. ఆ గేటు బయట ఇంటి ముందు ఎవడో నిలబడి, అమ్మా ఆకలైపోతాం తల్లి కొంచెం ముద్దుంటే పెట్టమ్మన్నాడు. ఈడెవడు? ఆడవడు? ఈడింట్లో ఉన్న కొడుకు, వాడు బయట ఉన్న బికారి వాడు. ఈడేమని పిలిచాడు ఈవిడ్ని? అమ్మ అన్నాడు. వాడేమని పిలిచాడు? అమ్మ అన్నాడు. వీడేమన్నాడు? ఆకలవుతుంది అన్నాడు. వాడేమన్నాడు? ఆకలవుతుంది అన్నాడు. ఈడేమన్నాడు? అన్నం పెట్టన్నాడు. ఆడేమన్నాడు? ముద్ద పెట్టమ్మ. తేడాలేమి లేవు. కాకపోతే తల్లి ఎవరికి అన్నం పెడుతుందంటే ప్లేట్లో అన్నం వేసి కొడుకు పెడుతుంది. బాబు చెయ్యలు కాదు పక్కనే పో అంటది అన్నమాట. ఎందుకని? వాడికి ఈమెకేం సంబంధం లేదు. అమ్మన్నంత మాత్రానికి సంబంధం వచ్చేలేదు. అర్థమవుతుందా? కొడుకే తనకి సంబంధం ఉంది, అడుక్కునే వాడికి ఈమెకి సంబంధం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని ఇంట్లోకి వచ్చిన దేవుని పిల్లలు అవ్వలేదు కానీ వాళ్ళు గేటు బయట ఉన్న అడుక్కునే వాళ్ళలాగా బికారి బతుకుతూ పరలోకమందు మా తండ్రి రాగాలు తీస్తారన్నమాట.
ఎవడరా నీకు తండ్రి? మారు మనసు పొందావా? నీ పాపాల విషయం పశ్చాత్తాపడ్డావా? నా యందల విశ్వాసం ఉంచావా? అప్పుడు నువ్వు నా కొడుకువి, నేను నీకు తండ్రిని. అప్పుడు నువ్వు నా గొర్రెవి, నేను నీ కాపరిని. ఎవరు పడితే వాళ్ళం యెహోవా నా కాపరి అంటే నీ కాపరి నిజంగానయ్యాడా? నువ్వు ఇంటిలోకి వచ్చిన వ్యక్తివా, గేటు బయటను అడుక్కునే వ్యక్తివా? అది నీకు తెలియాలి. అమ్మ, ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎప్పటికే చాలా సమయం అయిపోయింది గనక. చెప్పండి, ఏటట దావీదు తమలాడు, దావీదన్నా ఎట్లా నీకు ఆనందం వచ్చింది చెప్పవంటే, నాకు ఒక వ్యక్తి దొరికాడు, ఆయన పేరు యెహోవా. యెహోవాగా దొరికితే నాకు ఆనందం రాలా, ఆయన నా కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ లో అది నాకు ఆనందానికి కారణమైంది. అయితే ఆనందం వచ్చిందంటే, లేదు లేదు ఇంకా చెప్తాను వినండి. ఆయనను బట్టి నాకు ఏ కొదువ లేకుండా నేనున్నాను, అది నా ఆనందం. ఏ కొదువు లేకుండా ఎట్లున్నావయ్యా? మనుషులం అన్నాక కొదువులుంటాయి, మనుషులం అన్నాక అవసరాలుంటాయి, మనుషులం అన్నాక ఇబ్బందులు వస్తాయి, మనుషులం అన్నాక మనకు అవసరాలు రావా? మరి కొదువు అవసరం వస్తుందిగా, మరి కొదువు లేదని ఎట్లా పాడేవంటే, అవసరాలు వస్తే రానివ్వండి, నాకు దొరికిన యెహోవా, నా కొరకు కాపరిగా వచ్చిన ఉత్తి యెహోవా కాదు, ఆయన పేరు యెహోవా ఈరే, అనగా నా అవసరాలన్నీ తీర్చేవాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? ఆ యెహోవా నా కాపరిగా వచ్చిన వాడు ఉత్తి యెహోవా కాదు, ఆయన పేరు యెహోవా ఈరే, నా అవసరాలన్నీ తీర్చేవాడు. మనుషులం అన్నాక ఈ మట్టి శరీరానికి జబ్బులు వస్తాయి కదా దావీదన్న, జబ్బులు వస్తే కొదువున్నట్టేగా. మరి నాకు లోటు లేదంటావే, లేమి కలగదంటావేంటనంటే, కావచ్చులే, మనుషులం అన్నాక జబ్బులు వస్తాయి, కానీ నాకు దొరికిన యెహోవా, నా కొరకు కాపరిగా పుట్టిన ఆ యెహోవా ఎవరో తెలుసా? ఆయన పేరు యెహోవా రాఫా. ఆయన నన్ను స్వస్థపరచువాడైతే నాకేమిటండి లోటు? హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పే మాట. దావీదన్న వెనుకోవద్దు మరో మాట. మనుషులం అన్నాక పోరాటాలు వస్తాయి కదా, పోరాటాలు వస్తే లేమి కొరత ఉన్నట్టేగా. అంటే వస్తే రాని పోరాటాలు, ఎన్నో పోరాటాలు చేశాను నేను, కానీ నాకు లేమి లేదని ఎందుకు చెప్తున్నానంటే, నాకు దొరికిన యెహోవా, నా కాపరిగా రాబోయే యెహోవా, ఈయన ఎవరో తెలిసిన ప్రియులారా, ఆయన పేరు యెహోవా నిస్సి, నాకు జయమునిచ్చేవాడు ఆయన. నాకెందుకండి కొరత? దావీదన్నా, ఇళ్లలో సమస్యలు వస్తాయి, సమాజంలో సమస్యలు వస్తాయి, నెమ్మది పోతది, సమాధానం ఉండదు కదా, అప్పుడు నీ సంగతి ఏంటి? లోటు వచ్చినట్టే కదా. అంటే నాకు ఇంట్లో తగువులు వచ్చాయి. నా పెద్ద కొడుకు అమ్నోనికి, నా మరో కొడుకు అబ్షాలోముకి పడలేదు. నాకు ఇంట్లోనే గొడవలు వచ్చినాయి, సమాధానం పోయే పరిస్థితి వచ్చింది. కానీ వస్తే రాని గాని నాకు దొరికిన ఆ యెహోవా, కాపరికి లోకానికి వచ్చే యెహోవా, ఆయన ఎవరో తెలుసా? ఆ కాపరి నా కొరకు వచ్చిన యెహోవా షాలోమ్, సమాధానం ఇచ్చేవాడు. ఆయన సమాధానం ఇస్తే నాకేంటండి లేని లోటు కొరత? ప్రశాంతంగా ఉంది నా జీవితం, ఆనందంగా. దావీదుని ఏమనుకోవద్దు మరొక్క మాట. మనుషులు అన్నాక అందరం మనల్ని వదిలేస్తే మనం ఒంటరులం అయిపోతుంటాం అప్పుడప్పుడు. మరి నువ్వు కూడా అయ్యావు కదా అంటే, అవునయ్యాను. రాజుగారికి ఎన్నో సేవలు చేశా, రాజుగారు దురాత్మ పడితే వదలగొడుతున్నా, రాజుగారి పక్షంగా ఫిలిస్తీన్ల యుద్ధానికి వెళ్ళా, కానీ రాజుని చంపేద్దాం అనుకుంటే దాదాపు 13 సంవత్సరాలు అరణ్యాలు బట్టి తిరిగా, ఒంటరోణ్ణి అయిపోయి. కానీ కొరత లోటు వచ్చింది అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. నాకు దొరికిన యెహోవా, కాపరికి లోకానికి వచ్చిన యెహోవా, ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు యెహోవా షమ్మా, నేను వెళ్ళిన ప్రతి చోట నాకు తోడైన వాడు. హల్లెలూయా. అర్థమైందా అండి? అవసరాలకేమో ఈరే, అనారోగ్యానికేమో రాఫా, పోరాటాలకేమో నిస్సి, అసమాధానానికేమో షాలోమ్, ఒంటరితనానికేమో షమ్మా. అట్లా నా పరిచర్యలు అందిస్తుంటే నాకెందుకండి కొరత? ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నా అనుభవం ఏంటో తెలుసా? జాయ్ ఇన్ జీసస్, అంతే. హల్లెలూయా. ఇది నా అనుభవం. యేసులో ఆనందం. ఏ యెహోవా అయితే యేసుని లోకంలో పుట్టాడో, కాపరిగా పరిచర్యలు అందిస్తున్నాడో, ఇప్పుడు ఆయనలో నా లోటులన్నీ తీర్చబడగా నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు చివరి మాట అడిగి మనం ముగించేసుకుందాం. దావీదన్నా, మరి ఎట్లా ఈ అనుభవం వచ్చింది? ఆయన గురించి గ్రహింపు నీకు వచ్చింది సరే,
ఆయన కాపరిగా వచ్చాడు, ఆయన గూర్చిన అర్థం చేసుకున్నావు సరే, ఆయన బట్టి లోటు లేకుండా ఉన్నానన్నావు సరే, అసలు అనుభవం ఎట్లొచ్చింది చెప్పవా అంటే, చెప్తాను వినండి. అనుభవం ఎట్లొచ్చిందో చెప్తాను వినండి. సముద్రంలోంచి ఒక చేపను బయటకి తీసాం, అమీనాబాద్‌లో పెట్టాం. చేపకి మాటలొచ్చు అనుకుందాం. చేపతో మనం మాట్లాడుతున్నాం అనుకుందాం. నేనే చేపతో మాట్లాడుతున్నాను. చేపగారు, మా అమీనాబాద్‌లో నీకు బస్తాలు బస్తాల భోజనం సిద్ధం చేశామే. ఈ భోజనం అంతా తిను, బాగుంటుంది. దిమ్మకుక్కలా బలిసిపో అన్నామనుకోండి. ఆ చేప అంటది, ఎందుకండి నన్ను చంపుతారు? మీరు అమీనాబాద్‌లో పెట్టిన బస్తాల బస్తాల భోజనం నాకేమి తృప్తినిస్తదండి? నాకేం ఆనందం ఇస్తది? ఎక్కడి నుంచి నన్ను బయటకు తెచ్చారో అక్కడ వదిలేరా? ఇక్కడ నాకు ఆనందం ఉంది. చేప ఎక్కడి నుంచి బయటకొచ్చిందో అక్కడ వదిలేస్తేనే దానికి ఆనందం. దానికి బస్తాల బస్తాల భోజనం, పురుగులు, లేకపోతే చిన్న చిన్న ఆహారాలు ఎన్ని సిద్ధపరిచినా దీనికి ఇక్కడ ఆనందం లేదు. అక్కడ వదిలేయి, ఆనందంగా ఉంటది. ఆకాశం నుంచి పక్షిని తెచ్చి ఓ పంజరములో పెట్టి, పక్షి గారు మా అమీనాబాద్‌లో నీకు బోల్డంత భోజనం సిద్ధపరిచాం పక్షి గారు, బాగా తినండి అన్నామనుకోండి, నాకు ఆనందం ఉండదండి. మీరు ఎక్కడి నుంచి పట్టి తెచ్చారో అక్కడ వదిలేరా? అక్కడ ఆనందంగా ఉంటుంది నాకు. ఏదో ఒక చిన్న పురుగు, ఏదో చిన్న గింజ తిని ఆనందంగా బ్రతుకుతాను గాని, మీరు పంజరములో పెట్టి బస్తాల బస్తాల భోజనం ఉంచినా నాకిక్కడ ఆనందం లేదు. చేపను నీటిలోంచి తీసాం, మళ్ళీ నీటిలోకి వస్తేనే దానికి ఆనందం. పక్షి ఏమండి ఆకాశం నుంచి పట్టి తెచ్చాం, దాని ఆకాశంలో వదిలేస్తేనే దానికి ఆనందం. ఓ మనిషి, మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు? మా అమ్మ నాన్న పొట్ల నుంచి వచ్చానంటావేమో. అది నిజమే కావచ్చు. మరి మీ అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న పొట్టల నుంచి వచ్చారు. మరి మీ అమ్మమ్మ, మీ తాతయ్య ఆళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న పొట్టల నుంచి వచ్చారు. మొత్తానికి మనమందరం ఎక్కడి నుంచి వచ్చామనంటే చూపిస్తాను చూడండి, ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఇలా రాసుంటుంది ప్రియులారా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 28వ వచనం. మనం ఆయన యందు బతుకుచున్నాము, ఆయన యందు చెలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మన ఉనికికి మూలం ఎక్కడంటే దేవుడు. దేవునిలో నుంచే మనకు ఉనికి వచ్చింది. దేవునిలో నుంచే బయటకు వచ్చి చెలిస్తున్నాం. దేవునిలో నుంచే బయటకు వచ్చి బతుకుతున్నాం. ఈ బయటకు వచ్చిన తర్వాత సంపదలు గడిస్తున్నావు, ఆనందం కొరకు. జ్ఞానం గడిస్తున్నావు, ఆనందం కొరకు. విలాసవంతమైన జీవితం జీవిస్తున్నావు, ఆనందం కొరకు. అక్రమైన సంబంధాలు పెట్టుకుంటున్నావు, ఆనందం కొరకు. పిచ్చి తాగుడు తాగుతున్నావు, ఆనందం కొరకు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ బ్రతుకి ససేమిర ఆనందం రాదు. ఎందుకో తెలుసా? నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడ వచ్చేయాలనికి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వచ్చేయాలి వెనక్కి. ఈ జాయ్ ఇన్ జీసస్ టీం వారు ఈ కూడిక యవనస్తులైన మీకు ఎందుకు పెట్టారంటే, నువ్వెక్కడి నుంచి బయటకు వచ్చావో అందులోనికి వచ్చి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావని నేను పిలవడానికే పెట్టారు ఈ కూడిక. అదే నాకు అర్థమైంది. జాయ్ ఇన్ జీసస్, యేసులోనే ఆనందం. ఆయన లోపలికి రా. ఎట్లా రావాలన్నా అని అంటారేమో. మ్యాక్స్ లుకోడో అనే ఒక భక్తుడు అంటాడు, యేసు పొందిన ప్రతి గాయము నీవు దేవునిలోనికి రావడానికి అదొక ద్వారం. ఇక్కడ అన్ని ముళ్ళ కిరీటంతో కన్నాలైపోయినాయి. నువ్వు రావడానికి ద్వారాలు, నువ్వు రావడానికి ద్వారాలు, నువ్వు ప్రవేశించడానికే ద్వారాలు. ఒళ్ళంతా పీలికలుగా చేయబడింది. నువ్వు నేను లోపలికి రావడానికి అవి ద్వారాలు అయిపోయినాయి. కాలు చేతుల్లో ఇవ్వండి మేకులు, ప్రక్కలో బల్లె పోటు. ఆయన శరీరం అంతా కన్నాలు ఎందుకండి అనంటే, మనమంతా కన్నాల గుండా ఆయన లోపలికి వచ్చేయడానికి, ఆయన లోపలికి వస్తేనే ఆనందం. అందుకని జాయ్ ఇన్ జీసస్, అంతే. యేసులోనే ఆనందం. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి? నా ఆనందం అక్కడ వెతకను, ఆనందం ఎక్కడ వెతకను, ఆనందం అక్కడ వెతకను, యేసులోనే ఆనందం వెతుకుంటాను అనేది జాయ్ ఇన్ జీసస్. ఈ జాయ్ ఇన్ జీసస్ టీం వాళ్ళు యవనస్తులు కూడిక పెట్టి, తమ్ముడ, చెల్లెల, అన్నయ్యలు, అక్కలు, తండ్రులు కూడా కొంతమంది కూర్చున్నారు, తల్లులు కూడా కూర్చున్నారు. యేసులోనే ఆనందిస్తావా? అయితే ఆ యెహోవా ఎవరు ఎరుగు.
ఆయన ఎలాగ ఈ లోకానికి వచ్చాడో ఎరుగు, ఆయనలో లోట్ల నెల తీర్చబడతావు ఎరుగు. నేను ఒక వచనం చెప్పా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గంట పావయింది. అర్థమవుతున్నదా? ఆ యెహోవా ఎవరు అర్థం చేసుకో. కాపరిగా వచ్చి ఏం చేస్తాడు అర్థం చేసుకో. ఆయనలో నీ లోటులన్నీ తీర్చుకో. అందుకొరకు ఆయన గాయాల గుండా లోపలికి వచ్చాయి. నీలోనికి రావడానికి నీ హృదయాన్ని పశ్చాత్తాపంతో చిన్న గాయం చేయి, అందులోనికి వచ్చేవని పిలువు. నీలోనికి ఆయన రాగా, ఆయనలోనికి నీ వెళ్ళగా, నీవు ఆయన మమేకమవ్వగా నీ జీవితానికి ఆనందం. కరువు వచ్చినా, నిందలొచ్చినా, బాధలొచ్చినా, పోరాటం వచ్చినా, అవమానం వచ్చినా, ఎన్నొచ్చినా ఆనందమే ఆయనలో ఉన్నప్పుడు. ఆయనలోనికి రాకుండా నువ్వెన్ని సంపాదించుకున్నా, ఎంత సుఖమరుగుదామనుకున్నా, ఎంత లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకున్నా, తమ్ముడా, నీ భవిష్యత్తు అది సర్పము చేత కాటు వేయబడుతుంది. నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది ఎరిగిన దేవుడు నిన్ను ప్రేమించే జాయ్ ఇన్ జీసస్ వాళ్ళ ద్వారా ఈ కూడికను ఏర్పాటు చేసి, ఈయన యవనస్తుడు చిన్న ప్రాయంలో ఎరిగినది పాడుకున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 6 చరణాలు కలిగిన క్రిస్మస్ పాట. ఒక్క చరణమే చెప్పాను ఈ పగలు. ఈ ఒక్క చరణం నన్ను విషయం అర్థం చేసుకొని, స్వామి అన్న దేవునికి వేరుగా నేను నడుస్తున్నా, అందుకే ఏం చేస్తున్నా విఫలమైపోతున్నా, ఏం పొందుకుంటున్నా ఆనందం ఉండడం లేదు. నేను దేవుని లోనికి రావాలనుకుంటున్నాను. ఆయన గాయాల గుండా వెళ్తాను. నేను కూడా నా హృదయాన్ని గాయం చేసుకొని పశ్చాత్తాపంతో ఆయన నా లోపల పిలుచుకుంటాను. నాలో ఆయన, ఆయనలో నేను. అదే నిజమైన క్రిస్మస్ ఆనందం. అర్థమైతే, ఆయన లోనికి రావడానికి ఇష్టమైతే, ఆయన ఎవరో నీకు బోధపడితే, ఆయన ఎలాంటి కాపురో నువ్వు గ్రహిస్తే, తల్ల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నా లోపలికి రండి, నన్ను నీ లోపల చేర్చుకోండి అని భారంతో ప్రార్థన చేసుకుందాం.